గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం క్వశ్చన్ అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష.